హాయ్ హలో నమస్తే అందరికీ. ఇవాళ నేను కట్ట చేపల ఫ్రై ఇంకా రొయ్యలు కోడిగుడ్డు బెండకాయ పులుసు చూపించబోతున్నాను. ఇది మా అమ్మగారు కాకినాడలో చేసి వీడియో పంపించారు. ఈ రెసిపీ ఎక్కువ మా గోదావరి సైడ్ ఎక్కువ చేసుకుంటాము, అందరూ ఇలానే చేసుకుంటారు. ముందైతే కట్ట చేపలు ముందు తీసుకొని నీట్గా కడుక్కొని ఫ్రెష్గా పెట్టుకోవాలి. తర్వాత రొయ్యలు కూడా నీట్గా తీసుకొని కడుక్కొని దానికి ఉప్పు కారం పసుపు వేసుకొని పట్టించుకోవాలి. ఈ కట్ట చేపలకు కూడా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మిశ్రమం పక్కన పెట్టుకొని ముందుగా చేపల్ని చూపించే విధంగా కట్ చేసుకోవాలి. మధ్యలో మసాలా బాగా పడితే బాగా వేగుతాయి, టేస్ట్ బాగుంటుంది. లేకపోతే లోపల చప్పగా ఉంటుంది కదా, అందుకని సో ఈ విధంగా మసాలా అంతా పట్టించుకోండి, నీట్గా పక్కన పెట్టుకోండి. మొత్తం అంతా పట్టేటట్టు పట్టించుకోండి. అప్పుడే ముక్క బాగా టేస్టీగా అనిపిస్తుంది వేగిన తర్వాత. చూసారు కదా రొయ్యలు, ఈ చేపలు ఇలాగా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాం. నెక్స్ట్ రొయ్యల కూరకి బెండకాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు చింతపండు వెల్లుల్లి జీలకర్ర. సో చింతపండు రసం కూడా తీసి పెట్టుకున్నారు. ఆ అల్లం వెల్లుల్లి జీలకర్ర నూరుకొని పేస్ట్లా పెట్టుకున్నారు. బెండకాయ ముక్కలు కోసుకొని అన్నీ రెడీగా పెట్టుకున్నారు. సో ఫస్ట్ అయితే ఫిష్ ఫ్రై కోసం పాన్ హీట్ చేసుకోండి. తర్వాత కర్రీ కోసం కొంచెం అడుగు మందంగా ఉండే బాండీ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పసుపు వేసుకొని ముందుగా కోడిగుడ్లు ఒకసారి వేయించుకోవాలి దోరగా. దానికి నాట్లు పెట్టి వేయించుకోవాలి, లేకపోతే బయటికి గుడ్లు పేలుతాయి అంటారు కదా, అలా పేలుతాయి. సో మీగడతో ఈ చేపలు ఫ్రై చేస్తున్నారు. ఎప్పుడు చేసి ఉంటారు, ఇలా ట్రై చేయండి, చాలా కమ్మగా ఉంటుంది చేపల ఫ్రై. సో ముందైతే మేగడ తీసుకొని ప్యాన్ అంతా రాసుకోండి. ఈ లోపు మేగడి వేడయ్యాక ఇలాగ చేపల్ని పెట్టుకోండి. సో బాండీలో అయితే రొయ్యల కూరకి ముందుగా ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకున్నవి వేసుకొని తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి, కలర్ చేంజ్ అయ్యేలాగా. సో దాంట్లోనే ఉప్పు కొంచెం పసుపు వేసుకుంటే ఆనియన్స్ ఫాస్ట్గా వేగుతాయి కదా. నెక్స్ట్ అయితే బెండకాయ ముక్కలు వేసుకోండి. అలా వేగిన తర్వాత ఈ పక్కన చేపలను ట్విస్ట్ చేసుకుంటూ ఉండండి అటు ఇటు. మ్యారినేట్ చేసిన రొయ్యలు ఈ కూరలో వేసేసుకోండి. ఈ కూర అయితే చాలా బాగుంటుంది రైస్లోకి. ముందు కొద్దిగా వాటర్ పోసుకోండి చింతపండు రసానికంటే ముందు. ఒక్కసారి మూత పెట్టుకొని 5 minutes ఉడికిన తర్వాత చింతపండు రసం పోసుకొని వేయించిన కోడిగుడ్లు వేసేసుకోండి. పైన కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. ఇందాక నూరు పెట్టుకున్నాం కదా వెల్లుల్లి జీలకర్ర, ఆ పేస్ట్ కూడా వేసేసుకోండి. చింతపండు రసం కూడా వేసేసుకోండి. ఇందాక వాటర్ పోసుకున్నాం కదా, ఇప్పుడు చింతపండు ఉప్పు అది చూసుకొని లైట్గా ఉప్పు వేసుకొని ఒక 1/2 స్పూన్ చక్కెర వేసుకోండి. ఎప్పుడైనా చింతపండు వేసిన వాటిల్లో కొంచెం బెల్లం కానీ చక్కెర కానీ వేసుకుంటే ఆ టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట, వగరు అనేది ఉండదు. బాగా మరి ఉడికిపోయాక ఆయిల్ పైకి తేలాక కర్రీ కట్టేసుకోండి. అంతే అండి, చాలా టేస్టీ అండ్ యమ్మీ బెండకాయ కోడిగుడ్డు రొయ్యల కర్రీ రెడీ. అలానే పక్కన ఫిష్ ఫ్రై కూడా రెడీ. సో ఇలా ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి, చాలా యమ్మీగా ఉంటుంది. ఉంటానండి, బాయ్.